పిల్లలు, ఇవ్వాళ మనం ఒక భలే కథ చెప్పుకుందాం. విజయనగర సామ్రాజ్యం తెలుసు కదా, అక్కడొక పెద్ద రాజుండేవారు, కృష్ణదేవరాయలు అని. ఆయనకు ఒక అద్భుతమైన తోటుండేది. ఆ ఆ తోటలో ఒక విశేషముందండోయ్. రాత్రి ఏందంటే చాలు, వేల వేల మిణుగురు పురుగులు వచ్చి మొత్తం తోటనంతా వెలిగించేసేవట. భలేగా ఉండేది. అవును, అవి ఉంటే రాజ్యానికంతా మంచే జరుగుతుందని కూడా అనుకునేవారట. అంత బాగుండేదా తోట. కాని ఒక్కరోజేమైందంటే ఆ మినుగురు పురుగులు రావడం మానేశాయి. తోటంతా చీకటిగా అయిపోయింది. అయ్యో, పాపం రాజుగారికి చాలా దిగులు వేసింది, ఎందుకిలా అయ్యిందని. వెంటనే తన ఆస్థానంలో ఉండే తెలివైన పండితులని, జ్యోతిష్కులని అందరినీ పిలిపించారు. వాళ్లేమో పెద్ద పెద్ద పూజలు చేయాలి, ఖరీదైన యాగాలు చేయాలి, ఎక్కడో దూరానుండే అరుదైన మొక్కలు తెచ్చి నాటాలి, ఇలా రకరకాలుగా చెప్పారు. అన్నీ చాలా కష్టమైన పనులు, ఖర్చుతో కూడుకున్నవి కదా. అవును. అయితే వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటుంటే ఒకాయన మాత్రం చాలా సైలెంట్గా ఆలోచిస్తూ అన్నీ వింటున్నాడు. ఎవరో చెప్పుకోండి చూద్దాం. తెనాలి రామకృష్ణుడు. భలే చెప్పావు. అవును, తెనాలి రామకృష్ణుడన్మాట. ఆయన మాత్రం ఏం మాట్లాడలేదప్పుడు. తర్వాత ఏం చేశాడంటే, ఎవరికీ చెప్పకుండా, అంటే రహస్యంగా ఆ తోటలోకి వెళ్ళాడు. పగలు రాత్రి అక్కడే ఉండి అంత జాగ్రత్తగా గమనించాడు. ఏం వెతుకుతున్నాడాయన? మినుగురు పురుగుల్నేనా? కాదు, తోటలో ఈ మధ్య ఏమైనా మార్పులు జరిగాయా అని చూస్తున్నాడు. అప్పుడే తెలిసింది, అక్కడ మంచి వాసన వచ్చే మల్లెపొదలుండేవట ఇంతకుముందు. వాటిని ఈ మధ్యే తీసేశారని తెలిసింది. ఓ, అదా సంగతి. వెంటనే తెనాలి రామకృష్ణుడేం చేశాడంటే, తోటమాలీలను పీల్చి మళ్లీ ఆ మల్లెపొదల్ని అక్కడ నాటించాడట. చాలా సింపుల్ పని కదా. అవును, కానీ ఆ స్థానంలో మిగతా పండితులుంటారు గదా, వాళ్లు దీన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. ఏంటి, ఈ చిన్న చిన్న మొక్కలు నాటితే ఆ మినుగురు పురుగులు వస్తాయా? ఇదేం పరిష్కారం అని ఎగతాళి చేశారట. వాళ్ళకి నమ్మకం కలగలేదనమాట. ఇంత పెద్ద సమస్యకి ఇంత చిన్న పరిష్కారమా అని. కాని తెనాలి మాత్రం చాలా ప్రశాంతంగా, నమ్మకంగా ఉన్నాడు. సరే, కొన్ని రోజులు గడిచాయి. రాజుగారు మిగతా వాళ్లందరూ కొంచెం అనుమానంగానే తోటలోకొచ్చారు రాత్రిపూట. ఏమవుతుందో చూద్దామని, తెనాలి చెప్పింది నిజమో కాదో అని. చీకటి పడింది, అందరూ చూస్తున్నారు. మెల్లిగా ఆ మల్లెపొదల దగ్గర చిన్న చిన్న వెలుగులు కనిపించడం మొదలైంది. అబ్బా! 1, 2, 10, 100 అలా వేల కొద్దీ మినుగురు పురుగులు మళ్లీ వచ్చేసరే. తోటంతా మళ్లీ వెలుగులతో మెరిసిపోతోందట. అందరూ నోరెళ్లబెట్టారు. భలే ఆశ్చర్యపోయారు. పండితులేమో సిగ్గుపడిపోయారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు రాజుగారితో చెప్పాడు, మహారాజా, దీనికి పెద్ద కారణమేమీ లేదు. ఈ మినుగురు పురుగులకి మల్లెపూల వాసనంటే చాలా ఇష్టం. అవునా? అవును. ఆ వాసనకే అవిక్కడికొస్తాయి, ఆ పొదల దగ్గరే గుడ్లు పెడతాయి. ఆ పొదలు తీసేగానే వాటికి ఉండటానికి చోటులేక, ఆ వాసన లేక వెళ్ళిపోయాయి. ఓహో, మళ్ళీ ఇప్పుడు మనం ఆ పొదలు నాటాం కాబట్టి అందుకే తిరిగి వచ్చేశాయి అని చెప్పాడన్మాట. ఎంత సింపుల్గా వివరించాడో చూసారా? ఇందులో మాయలు మంత్రాలు లేవు. కేవలం ప్రకృతి ఎలా పనిచేస్తుందో గమనించటమంతే. రాజుగారు భలే మెచ్చుకున్నారట తెనాలి రామకృష్ణుణ్ణి. నీ తెలివి కేవలం మాటల్లో కాదు, ఇలాంటి విషయాలను జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవడంలో ఉంది అని అన్నారట. నిజమే కదా. రాజుగారు ఇంకో మంచి మాట కూడా అన్నారు. చాలా పెద్ద సమస్యలకు కూడా కొన్నిసార్లు జవాబులు చాలా చిన్నగా, సింపుల్గా ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనించాలి, ప్రకృతిని అర్థం చేసుకోవాలి అని. భలే చెప్పారు కదా. ఈ కథ మనకదే నేర్పుతోంది. ఏదైనా సమస్య వస్తే కంగారు పడిపోయి ఏవేవో చేసేయకుండా ముందు అసలు ఏమైంది, ఎందుకిలా జరిగింది అని నెమ్మదిగా ఆలోచించాలి. అవును, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్ని కూడా గమనించాలన్నమాట. ఆ మల్లెపొదల తీసేయడం చిన్న పనే, అయినా దానివల్ల ఎంత పెద్ద మార్పొచ్చిందో చూశారు కదా. ప్రకృతిలో ప్రతిదానికి ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుందన్నమాట. కరెక్ట్. మరి మనం కూడా మన చుట్టూ జరిగే వాటిని ఇలా తెనాలి రామకృష్ణుడిలా శ్రద్ధగా గమనిస్తున్నామా, లేక ఆ పండితుల్లా పైపైన చూసి వదిలేస్తున్నామా? ఆలోచించాల్సిన విషయమే కదూ. ప్రకృతిలో ఇంకెన్ని రహస్యాలు ఇలా దాగి ఉన్నాయో మనం గమనిస్తేనే తెలుస్తాయి.